నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో 1వ తేదీ ఉదయాన్నే వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి స్వయంగా పంపిణీ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. రామన్ ఎందుకు అంటాడు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పి నువ్వు వచ్చి వెంకటగిరిలో సైకిల్ షాప్ అంటే ఫేమస్ సార్. చేసేవారు ఆయన లేదు ఇంకోటి కూడా ఉంది వాళ్ళ అమ్మగారిది కూడా. ఏం పేరు మన పేరు? చెప్పాలి మీరు కష్టాల్లో కూడా డబ్బులు ఇస్తున్నా ఉంటే పెన్షన్ ఎవరు ఇస్తున్నదే నారాయణ పేరు కాదమ్మా, ఈ డబ్బులు ఇచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తున్నారు. ఉంటే సీరియస్గా ఇతని ప్యానల్ మొత్తం దెబ్బపడింది. మా అధ్యక్షుడి ప్యానల్ మొత్తం మేము మనం లేము మనం చెప్పుకుంటా ఉంటాం. అలా ఒక వెనక వచ్చే వాళ్ళు వచ్చి అంటే నాకు 70 వస్తాయి, 3 వాటితో 28 అంత టోటల్గా ఇచ్చింటారా? ఈరోజు పెన్షన్లో 4,000 రూపాయలు పెంచిన తర్వాత నిన్న బడ్జెట్లో కూడా 20,000 కోట్లు చెప్పడం పెట్టడం కూడా జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెన్షన్ మాత్రం 1వ తారీఖు పెన్షన్గా 4,000 రూపాయలు వాళ్ళకి చేరే విధంగా, ఒకవేళ 1వ తారీఖు లీవ్ వస్తే కూడా 30వ తారీఖు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం అది చంద్రబాబు నాయుడు చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్డులో 5వ వార్డులో
239 ఉంటే ఆల్మోస్ట్ 80% పెన్షన్ జరుగుతుంది. ఇంకా 20% మధ్యాహ్నం కల్లా పనిచేస్తారు. ఖచ్చితంగా 1వ తారీఖు మధ్యాహ్నానికి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయో మొత్తం కూడా ఇచ్చేయడం కూడా జరుగుతూ ఉంది. అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి మరి తెలివితేట కావచ్చు, ఆయన ధైర్యం కావచ్చు. ధైర్యంగా 30వ తారీఖు డ్రా చేసి 1వ తారీఖు టెన్షన్గా ఇచ్చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు పెన్షన్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయనకి ఆయురారోగ్యాలు బాగుండి ఇంకా ఆయన నిండు 100 ఏళ్ళు ఉండి రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పని తెలియజేస్తాం.